మిస్సెస్ రితు సారీ. ఇక్కడే ఫ్యాన్ ఉంది, ఫ్యాన్కి ఇప్పటికిప్పుడు ఊరేసుకొని చచ్చిపోవచ్చు. అయిపోయింది ఇక్కడికి మన లైఫ్ ఎండ్ ఆఫ్. నీకు నాకు రిలేషన్ లేదు. నాకు జీవితాంతం తోడుంటా అని చెప్పింది, ఫైనల్లీ నాకు జీవితం లేకుండా చేసిపోతుంది. సో గైస్ వెల్కమ్ టు మై ఛానల్. యాక్చువల్లీ ఫైనల్ ఎన్ని రోజులకు నేను ఒక ఫైనల్ డిసిజన్ తీసుకున్నా. లాస్ట్ వీడియోలో కూడా చెప్పా కదా ఈ ఫోటోని తగలబెడదామని. తప్పట్లే నాకు. ఆల్మోస్ట్ మా బంధం అబద్ధం అయిపోయింది. 3 years నుంచి లవ్, మొత్తం 3 years ఒక 1 year కలిపి 4 years లవ్ మాది. 4 years లవ్లో ఒక 1 year మంచి మెమరీస్ ఉన్నాయి నాకు. ఆ 3 years నేను ఎన్ని బాధపడ్డానో అవి నాకు తెలుసు. బట్ ఈ 1 yearలో ఇంకా చాలా అంటే చాలా మెమరీస్ ఉన్నాయి. అందులో ఇప్పుడు లాస్ట్ మెమరీ ఇది ఒకటే, ఈ ఫోటో ఒకటే, ఇంతకు మించింది ఏం లేదు. చెప్పా కదా లాస్ట్ వీడియోనే దీన్ని తగలబెడతాని. సో ఈరోజు చేద్దాం అనుకుంటున్నా. నాకు ఈ టైంలో ఏమనిపిస్తుందంటే, నా ఫ్యామిలీ, ఆ శ్రీధరమ్మ వాళ్ళ ఫ్రెండ్స్ వీళ్ళందరినీ కాదనుకొని ఈమె కోసం నేను 3 days పిచ్చగాడ్ల రోడ్ల మీద పడుకున్నా. ఇప్పుడు అవన్నీ గుర్తు చేసుకుంటే అవ్వట్లేదు నాకు. బట్ ఏదంటే నాకు తొందర తీసుకోలేకపోతున్నాయి ఈ బాధని. అంటే ఆమె ఎన్నో చెప్పింది పెళ్ళి అని, నీకు నచ్చినట్లు నీ లైఫ్ నువ్వు చూసుకో, బట్ నీకు నేను తోడు ఉంటాను. బట్ ఇప్పుడు అది లేదే, అవ్వట్లేదు. నిజంగా చెప్తున్నా. నిజంగా చెప్పాలంటే నాకు వీళ్ళందరి ముందు అంతెందుకు, నేను అప్పుడప్పుడు వేరే వీడియోలో వేరే సినిమా ఛానల్లో కనబడుతున్నా, బట్ నవ్వుకుంటూ ఉంటున్నా. అందరి మధ్యలో నవ్వుకుంటూ ఉంటూ ఎట్లా అనుభవిస్తున్నా ఆ పెయిన్ నాకు తెలుసు. ఎవ్రీడే నైట్ పడుకునే ముందు ఒకటి ఆలోచిస్తున్నా. పడుకుంటున్నా బట్ మార్నింగ్ లేస్తానో లేవనో. అని అలాంటి గుండె నాకు నైట్లో పడుకునేటప్పుడు గుండె అర్థమవుతుంది ఆటోమేటిక్. లేస్తానో లేవనో మార్నింగ్ ఒక పెద్ద భయం అవుతుంది నాకు. అందరి మధ్యలో ఉండి ఏడవలేక వాష్రూమ్లో ఏడుస్తున్నా. ఇది నిజంగా చెప్తున్నా, వాష్రూమ్లో ఏడుస్తున్నా. అట్లుంది నా బాధలు. వీళ్ళందరి ముందు ఏడుస్తున్నామో మళ్ళీ నన్ను అవి కొట్టరు, బట్ వాళ్ళ ప్రేమను వాళ్ళు చూపిస్తారు నాకు. బట్ రియల్లీ సారీ అమ్మ, సారీ నాన్న. మిమ్మల్ని కాదనుకొని కూడా ఈ పిల్ల కోసం ఇంతలాగా చేసిన. బట్ మా ఈ 1 year రిలేషన్ అయితే చాలా అంటే చాలా మెమరీస్ ఉన్నాయి. శ్రీశైలం అని, గోవా అని. తను నాకు ఇచ్చిన ఇదే నా బర్త్డే గిఫ్ట్, సర్ప్రైజ్ గిఫ్ట్ ఇదే. దీనే లాస్ట్గా తీసేద్దాం అనుకుంటున్నా, అవ్వట్లేదు. నిజంగా చెప్తున్నా. లాస్ట్ వీడియోలో కూడా చెప్పా కదా మనీకి రెండు కదా, వాళ్ళంతా చెప్పినా అవ్వట్లేదు. వాళ్ళకు ఒప్పించి మరి ఫైనల్లీ దీన్ని తగలబెట్టుకోవాలనుకుంటున్నా. దీన్ని చూస్తూ నేను భరించలేను ఆ బాధ. ఇది లేకుంటే కనీసం కొంచెం నా లైఫ్ కొంచెం ముందలకన్నా లీడ్ చేసుకోగలుగుతా. బట్ నిజాన్ని చెప్పాలంటే ఇప్పటికిప్పుడు ఈ రూమ్లో నేను తప్ప ఇంకెవ్వరు లేరు. ఇక్కడే ఫ్యాన్ ఉంది, ఫ్యాన్కి ఇప్పటికిప్పుడు ఊరేసుకొని చచ్చిపోవచ్చు. ఇంకా ఏదో ఒకటి ఆ కరెంట్ ఉంది, కరెంట్లో ఏలు పెట్టి చనిపోవచ్చు. బట్ ఇలాంటివి నేను చెయ్యను. ఏంటంటే నాకు ఇంకా లైఫ్ చాలా ఉంది. మా అమ్మ నాన్న, నా ఫ్రెండ్స్ ఉన్నారు, మా శ్రీధరమ్మ ఉన్నారు. నాకు ఈ లైఫ్ ఇచ్చాడు శ్రీధరమ్మ. సో వాళ్ళందరి కోసం అయినా సరే నేను ఈ లైఫ్ని లీడ్ చేసుకోవాలి. నేను ఏందో చూపిస్తాను తప్పనిసరి. ఒక అమ్మాయి కోసం నేను చనిపోవడం అని, ఆ పేరు నాకు వద్దు. నాకంటే ఒక పేరు ఉంది, రవి అని. ఆ పేరుని లీడ్ చేసుకుంటే తప్పనిసరి. నీకు నచ్చినట్టు చేసుకున్నా, నీకు ఇచ్చిన లైఫ్ నువ్వు ఏదైనా చేసంటే వద్దన్నా.
నువ్వు అది చేస్తా అంటే వద్దన్న, ఒక అబ్బాయితో మాట్లాడుతుంటే వద్దలేను, నీకు నచ్చిన లైఫ్ నువ్వు ఏదైనా చేసుకో అన్నా. బట్ ఇలా మధ్యలో పోతావని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, ప్రామిస్. బట్ ఇప్పటికీ సరే వెయిట్ చేస్తున్నా నువ్వు వస్తావని. బట్ అది రావని నాకు కూడా తెలుసు. అయిపోయింది ఇక్కడికి మన లైఫ్ ఎండ్ ఆఫ్. నీకు నాకు రిలేషన్ లేదు. ఇప్పుడు కూడా ఏంటంటే రూమ్లో అందరు పడుకొని నేను పక్క రూమ్కి వచ్చిన. పక్క రూమ్లోకి వచ్చి సైలెంట్గా ఒక్కరిని షూట్ చేసుకుంటున్నాను, కెమెరా పైన పెట్టుకొని వెళ్ళా ఫ్రేమ్ తీసుకొని బయటికి వెళ్తా. ఒక పర్సన్ వెళ్దాం మా బ్రదర్ని, ఆయన వస్తాడు జస్ట్ షూట్ చేయడానికి, అంతే. షూట్ చేసుకొని తగలబెట్టుకొని నా లైఫ్ని నేను ఎలా అయితే ఎంట్రీ ఇచ్చినో దానికి మించిన లైఫ్ నేను చూపిస్తే తప్పనిసరి. ఒక్క ఫోటో తీసేస్తే ప్రశాంతంగా ఉండగలుగుతా. కనీసం చూడకుండా అంటే ఫోటో చూస్తూ అవన్నీ బాధపడకన్నా దీన్ని తీసేస్తే తొందరగా ప్రశాంతంగా ఉండగలుగుతా కదా. సో ఈ పని చేసేస్తే నేను తొందరనే. ఇదేగా లాస్ట్ ఇదే నాకు నాకు ఇచ్చిన లాస్ట్ గిఫ్ట్. మొత్తం తగలబెట్టు ఆల్రెడీ తినిచ్చిన బట్టలు కూడా లేవు నా దగ్గర, మొత్తం బయట ఇచ్చేసా వేరే వాళ్ళకి. అంటే రోడ్ల పైన ఉంటారు వాళ్ళకి ఇచ్చేసా. అది వీడియో షూట్ చేద్దాం అనుకున్నా బట్ చేయలేకపోయా. బట్ లాస్ట్ ఉన్నది ఇది ఒకటే. దీని ఒకదాన్ని తగలబెడితే కొంచెం ప్రశాంతంగా ఉండగలుగుతా. సో అక్కడ చూసుకుందాం. సో ఫైనల్ అయితే ఇన్ని రోజులు ఏడ్చి అనుభవించి ఇక్కడ వరకు వచ్చా. లాస్ట్ ఇదేడే తినతో ఉన్న జ్ఞాపకాలు, దీంతో ఉన్న ప్రేమ, 3 years 4 years లవ్, మొత్తం ఇదే రోజు నాకు లాస్ట్. డేట్ ఎంత ఈరోజు? 24 November. February 14th మేము లవ్లో ఎంటర్ అయినాము. ఒక 1 year కాకనే ముందే అప్పటికే విడిపోతున్నాము. ఇంతకుమించి ఏం లేదు. ఈ ఫోటోని చూస్తే నాకు నిజంగా చెప్తున్నా, లిటరల్లీ చూసి ఇంకెక్కువ ఏడుస్తున్నా. నాకు జీవితాంతం తోడుంటా అని చెప్పింది. ఫైనల్లీ నాకు జీవితం లేకుండా చేసిపోతుంది. నేను చేసిన తప్పేదంటే మా ఫ్యామిలీకి నా ఫ్రెండ్స్కి దీన్ని పరిచయం చేయించకుండా ఉంటే కనీసం నేను మా ఫ్రెండ్స్ వాళ్ళందు ముందు తల ఎత్తుకొని ఉండేవాడిని లవ్ లేకుండా. మిస్ అయ్యనే. బట్ నీకోసం నేను అయితే వెయిట్ చేస్తాను తప్పనిసరి. నువ్వు వచ్చినా కాదని లేకు, బట్ నువ్వు వచ్చినా కనీసం చూసుకోగలుగుతా. బట్ ఏదో ఒక రోజు అయితే నీకోసం నేను వెయిట్ చేస్తూనే ఉంటా. ఇప్పటికైనా సరే లిటరల్లీ ఇప్పుడనే కాదు, నువ్వు ఒక 10 years తర్వాత వచ్చిన తర్వాత కూడా నేను వెయిట్ చేస్తా. ఎందుకంటే నేను అంతలా ప్రేమించిన కుక్కల రోడ్ల మీద పడుకున్నా, చచ్చిపోవడానికి కూడా రేడైనా నీకోసం. అలాంటిది నా ప్రేమ. దీన్ని తగలబెట్టాలని కూడా నా వల్ల అవ్వట్లేదు. ఫ్యూచర్లో కూడా గుర్తుపెట్టుకో, నువ్వు ఇప్పటికిప్పుడు వేరంతా పెళ్లి చేసుకొని ఒక 10 సంవత్సరాలైన తర్వాత వాతో పడుకొని పిల్లలు కానీ వచ్చిన తర్వాత నేను కాదనలే నిన్ను. ఎందుకంటే నువ్వు అంత ఇంపార్టెంటే నాకు. తప్పనిసరి నువ్వు ఒక బేబీని తీసుకొని వచ్చి నన్ను పెళ్ళి చేసుకొని అన్నా అని సరే నేను చేసుకుంటా. అలాంటిది నా ప్రేమ. మిస్సెస్ రితు, సారీ.
నేను గిఫ్ట్ని దాచుకోలేకపోతున్నా, బట్ నా వల్ల అవ్వట్లేదు. నేను ప్రశాంతంగా బతకాలంటే ఇదే నాకు లాస్ట్. తగలబెట్టామని నేను పెట్రోల్ కూడా తీసుకొచ్చిన. సారీ, నా వల్ల నేను ప్రశాంతంగా బతకాలంటే ఇదే నాకు లాస్ట్ డిసిషన్. సారీ, ఆ 4 years లవ్ ఇదే కాలిపోతుంది నా లవ్. సో నేను అందరు మీకు ఒకటి మాట ఇస్తున్నా, లైఫ్లో ఇంకోసారి లవ్ జోలికి వెళ్ళాను. బట్ వెయిట్ చేస్తాను, దానికోసం నేను వెయిట్ చేస్తాను, ఎప్పుడైనా సరే వెయిట్ చేస్తాను. తను వచ్చినా నేను కాదన్నాను. 10 years అయింది, ఒక బ్రతికినా నేను చనిపోయినా సరే దానికోసం లేచి వస్తా. అలాంటి నా ప్రేమ. ఫైనల్లీ అయిపోయింది, ఇంకేం లేదు. అండ్ నాకు నా లవ్కి ఫైనల్లీ ఇప్పటి నుంచి నేను నా కొత్త లైఫ్ని ఏందో చూపిస్తా. కొంచెం లేట్ అయినా సరే నా లైఫ్ని కొంచెం కొత్తగా చూపిస్తా. వీడియోస్ మాత్రం ఆపాను. మా అంటే ఒక 10 days, ఒక 1 month లేట్ అవుతుంది, కానీ నా లైఫ్ని కొత్త అంటే వేరేలా ఇస్తా. మంచి కంటెంట్తో, మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తా. ఇలానే మీ అందరి సపోర్ట్ నాకు కావాలి. మీ సపోర్ట్ ఉన్నందుకే నేను ఇంత దూరం వచ్చా. ఆమె ఉన్నందుకు వీడికి వచ్చి ఇలా పడ్డా. ఆ లవ్వే లేకుంటే కనీసం నేను ప్రశాంతంగా బతికేటోనేమో. వద్దు నాకు ఇప్పుడు ఈ లవ్ వద్దు, ఈ పంచాయతీలు వద్దు నాకు. ప్రశాంతంగా బతకాలనుకుంటున్నా, ప్రశాంతంగా బతుకుతా, చూపిస్తా. బాయ్.